ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుచుపలపాడు గ్రామంలో ఉన్న కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయంపై వెలువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అనిల్ కుమార్, జీసీడీఓ హేమలతలు కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థినులకు అందుతున్న ఆహారం, వసతి, పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలపై ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. గతంలోనూ ఇలాంటి తనిఖీలు తూతూ మంత్రంగా ముగిశాయని ఆరోపణలు ఉండటంతో ఈసారి విచారణ వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు దారితీస్తుందా లేక సాధారణ రిపోర్టుతో సరిపెట్టుకుంటారా అనే అంశంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆసక్తి నెలకొంది. కేజీబీవి కలుచువలపాడు స్కూల్కి సంబంధించి నిన్న ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, ఫొటోస్ సర్క్యులేట్ అయ్యాయి, అలాగే న్యూస్ పేపర్లోనూ, టీవీలోనూ ఏదైతే న్యూస్ టెలికాస్ట్ అయిందో వీటి గురించి గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే ఎస్పీడీ గారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయడానికి స్కూల్కి రావడం జరిగింది. సంబంధిత టీచర్స్ తోటి, స్టాఫ్ తోటి, పిల్లలతోటి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి మొత్తము పూర్తి రిపోర్ట్ను కూడా గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీడీ గారికి సమర్పించడం జరుగుతుంది.